అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది దోమకొండ కోట. దోమకొండ అనే పేరు వినగానే మనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలు గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి ఇక్కడనే జరిగింది కాబట్టి. వాళ్ళ పెళ్లి దగ్గర నుండే ఈ దోమకొండ అందరికీ తెలిసింది. వాళ్ళ పెళ్లి ఇక్కడనే చేయడానికి కారణం ఏంటిదంటే ఈ ఉపాసన మేడం వాళ్ళ పూర్వీకులది దోమకొండనే కాబట్టి. దోమకొండకు చాలానే చరిత్ర ఉన్నది. ఇక అదేంటిదంటే గోల్కొండ రాజు కామినేని కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. తర్వాత ఈ వంశస్థులే చాలా కాలం పాలించిండ్రు. అందుకే ఈ వంశీయులైన ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సంగారెడ్డి పేర్ల మీదనే ఇక్కడ గ్రామాలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ కోట శత్రు దుర్భేద్యంగా ఉన్నది. ఇక్కడ స్విమ్మింగ్ పూలు, రాజు దర్బారు, అద్దాల బంగళా, రాజుగారి భవనాలు, బురుజులు, కోట చుట్టూ ఒక కందకం ఉన్నది. కోట ఈ 2 అంతస్తులుంటే కింద మొఘలాయి వాస్తుకళ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్చ్ కమాన్ చూస్తే అసఫ్ జాహీ స్టైల్లో ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెక్క తలుపులకు కొచ్చటి శీలలు ఉన్నాయి. వీళ్ళు సెక్యూరిటీ కోసం ఏం చేసిరంటే దర్వాజా మీద కొన్ని రంధ్రాలు చేసి ఒకవేళ శత్రువు వస్తే సలసలగాగే నూనె పోసే ఏర్పాటు కూడా. ఇంకా ఈ కోట లోపట కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం కూడా ఉంది. పరిపాలనా విషయానికి వస్తే రాజా సోమేశ్వరరావు పరిపాలనా కాలంలో ఒక గంగిరెద్దులు అతను గంగిరెద్దు విన్యాసాలు వేయించిన తర్వాత అయ్యగారికి దండం పెట్టు అని అన్నప్పుడు గంగిరెద్దు సోమేశ్వరరావు కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెట్టే సమయంలో ఆ ఎద్దు సొంగ అనుకోకుండా సోమేశ్వరరావు చేతుల మీద పడిందట. వచ్చిన సోమేశ్వరరావు ఎకాఎకిన లేచి ఆ గంగిరెద్దులు అతన్ని కొట్టి చంపేసింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించిందని చెప్తుంటారు. తర్వాత కాలంలో ప్రభుత్వం ఇతనికి 6 సంవత్సరాల శిక్ష విధించిందట ఆ నేరానికి. మొత్తానికి దోమకొండ కోట తెలంగాణకు సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఇది పూర్వపు నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్నది.